అడగని సీన్ లేదు సార్, పూర్తి బిల్డప్పే. ఇన్ఫాక్ట్ మీరు చెయ్యెత్తక ముందే ఆగిపోయాడు. ప్రపంచంలో మనీ ఇంపార్టెంట్ కాదన్న మనిషిని ఫస్ట్ టైం చూస్తున్నా. నాకు మాత్రం మనీయే ఇంపార్టెంట్. ఈ వరదగాడు అమ్మాయిని ఊర్లో ఉంచితే 5 కోట్లు ఇస్తానని చెప్పి నా కాల్స్కి మెసేజెస్కి రెస్పాండ్ అవ్వట్లేదు. పైగా ఇవాళ మార్నింగ్ వాట్సాప్లో బ్లాక్ చేశాడు. నేను కొట్టిన దెబ్బ సరిపోలేదనుకుంటా ఈ ఎదవకి. నన్ను కొట్టడమేంది? సామి మనుషుల మీదే చేసేంత దమ్ముందా? అరే మీకు తెలియదు అనుకుంటా, సామి ఆల్రెడీ 70 mm స్క్రీన్ మీద పూరా సినిమా దేకారా. మేం కార్లో వచ్చిన విషయం కలెక్టర్కే తెలీదు, మరి ఆయనకిలా తెలుసు? హీఈస్ నాట్ ఎ మ్యూజిషియన్, బట్ హీఈస్ ఎ గుడ్ టెక్నీషియన్. పురీలియా కన్నా అది దిష్టిబొమ్మ అనుకుంటున్నారా? అందులో కెమెరా ఉంది. ఈ చెట్టులో కెమెరా ఉంది. ఈ ప్లేస్లో ఉన్న మొత్తం కెమెరాలు 8. మన మినిస్టర్ గారు కూర్చున్న కుర్చీలో ఉన్న దాంతో కలిపి. తెలుసా మినిస్టర్ గారు? ఊరు మొత్తం కెమెరాలు పెట్టి ఆ విజువల్స్ ని హ్యాపీగా ఫోన్లో చూస్తూ ఈ ఊరినొక బిగ్ బాస్ హౌస్ చేసేసాడు రా సామి సాచి. అదేంటో సార్, ఇలాంటివన్నీ నాకంటకే కనిపిస్తాయి. ముందు ముందు ఇంకేం చూస్తానో, ఇంకేం బయట పెట్టేస్తానోనని టెన్షన్గా ఉంది సార్. కరోనా వస్తే క్వారంటైన్ 14 days, నేనొస్తే లైఫ్ లాంగ్. నన్ను ఇక్కడ ఎక్కువ రోజులు ఉంచకండి సార్. ఎన్ని దినాలు యారు కనిపెట్టిన విషయాన్ని నీ కనిపెట్టావు. నిన్ను అభినందించాల్సిందే. వా. నేను ఫ్రీగా హగ్గీయ. నాకు నా డబ్బులు ఇస్తే అప్పుడిస్తా. ఇప్పుడు కానీ వాడిని చంపితే విషయం ఆస్ట్రేలియా వరకు వెళ్తుంది. ఈ డీల్ జరిగేదాకా ప్లీజ్ ఎవరిని ఏం చేయకు ప్లీజ్. అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. ఇది ఎంజాయ్ చేయాల్సిన టైం. పంట కోతకి ముహూర్తం నువ్వు పెట్టు, పార్టీ నేను చేస్తా. ఇంత చాలు. అసిస్టెంట్ అబ్బాయి, పాప ఖచ్చితంగా వస్తుందంటారా? వస్తున్నారని ఇన్ఫార్మ్ చేస్తేనే మేము ఇక్కడికి వచ్చామండి. జాన్ స్నో, వాట్స్ ద స్టేటస్? ఆన్ ద వే అంట సార్. ఏంటి ఆ వాక్యలో నేను పడిందా నీకు? రసం పల్చగా ఉంది, ఇదే బెటర్. టెక్స్చర్ కూడా బాగుంది. మీరు రసం బాగా పెడతారని ఇంతకుముందు ఎవరైనా చెప్పారండి? లేదయ్యా, ఎవరు చెప్పలేదు. మరి ఎందుకు పెట్టారు? ఉప్పు లేదు, టేస్ట్ లేదు, మోషన్స్ వస్తాయి. అక్కడ చిన్న గిన్నెలో కడుగు నీళ్ళు పెట్టా, ఎక్కడ పోసావు? ఇక్కడ పెట్టావా? ఇండియాలో కడిగేసిన నీళ్ళలో ఉప్పేయరు. నువ్వు వస్తున్నావని తెలిసాకే మా ప్రాణాలు లేచొచ్చాయమ్మా. ఆ లైసెన్స్ ఏదో వాడికి ఇచ్చేస్తే మనందరం హ్యాపీగా ఉండొచ్చమ్మా. ఓకే జ్యోతి గారు, ఇట్స్ నాట్ ఓకే. వాట్? మేడం గారు సామి గారిని ఆల్మోస్ట్ వేసేయబోయారు. జస్ట్ మిస్ అయిపోయింది. వాడేదో నాన్ సెన్స్ మాట్లాడుతుంటే నాకు ఇరిటేషన్ వచ్చింది. పక్కనే యాక్స్ ఉంటే విసిరేసా. యాక్సా? బాడీ స్ప్రే కాదు, కొట్టెలి. ఐ సీరియస్ మ్యామ్? నేను ఫ్రెష్ అప్ అవ్వాలి. ఎమోషనల్ సాంగ్ ఎగిరెగిరి డాన్స్ చేసినట్టు ఆవిడ బాడీ లాంగ్వేజ్కి తామరిచ్చిన బిల్డప్కి మన సంబంధం ఉందా? అసలు నీ స్కెచ్ ఏంటి? ఈ వరల్డ్ లోనే ఓల్డెస్ట్ యానిమల్ ఏంటో తెలుసా? న్యూయెస్ట్ యానిమల్ అయితే రణబీర్ కపూర్. ఓల్డెస్ట్ డైనోసార్? నో, జీబ్రా. జీబ్రానా? ఎలా? ఇప్పటికీ అది బ్లాక్ అండ్ వైట్ లోనే ఉంటది. Known is a drop, unknown is an ocean.
నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందమ్మా. నేను వెళ్ళిపోదామని అనుకున్నాను తాతయ్య, కానీ మిమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళాలనిపించలేదు. నా కూతురులాగే నువ్వు చాలా మండి. తనని ఉండమంటున్నా మీ నాన్నతో వెళ్ళిపోయింది. సరేలే, ఎక్కడున్నా సంతోషంగా ఉంటుందనుకుంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోమ్మా అంటే ఉంటున్నావు. పొరపాటున రేపు నీకేదైనా జరిగితే ప్రతి మనిషికి బర్త్ డేట్ ఉన్నట్టే డెత్ డేట్ కూడా ఉంటుంది. కానీ ఆ డెత్ ఎప్పుడు వస్తుందో అని భయపడుతూ కూర్చుంటే బతుకుతున్న ఈ రోజుకి వాల్యూ ఉండదు సార్. సరిగ్గా నిలబడలేకపోయినా ఇంకా ఈ ఊరి కోసం, మీ వాళ్ళ కోసం నిలబడడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. మీ రక్తమే తనలో ఉంది. అలాంటిది మీ ప్రాణాలకి హాని ఉందని తెలిసాక ఎలా వెళ్తుంది సార్? చిన్నప్పుడు భయం వేస్తే మన వాళ్ళని ఎవరైనా తోడుగా ఉండమని అడిగేవాళ్ళం. ఎందుకంటే మన అనుకునే వాళ్ళు పక్కనుంటే ధైర్యం. ఈ భయం అనేది అంటువ్యాధి సార్. అది మీ ఫ్యామిలీలో ఎంతగా స్ప్రెడ్ అయిందంటే మీరు చేసిన ఒకే ఒక్క ఫోన్ కాల్తో మీకోసం వచ్చిన అమ్మాయిని, ప్రాబ్లం వచ్చిన ఫ్యామిలీకి అండగా నిలబడాలనుకున్న అమ్మాయిని ప్రేమగా దగ్గరికి తీసుకోలేనంతగా. స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాడారు, కానీ గాంధీ గారి హయాంలోనే స్వాతంత్రం వచ్చింది. వాడేశారా? యూజ్ చేశా. స్వాతంత్రం వచ్చే వరకు ఆయనకు కూడా తెలీదు. పోరాడారు. మిగతాది ప్రకృతి చూసుకుంది. మనం కూడా మన 4 fathers ని ఫాలో అవ్వాలి. ఏంటయ్యా ఈ అమ్మాయికి 4 fathersా? ఎంత ఫారిన్ పిల్ల అయితే మాత్రం మరీ అంత పబ్లిక్ గా చెప్తుంది ఏంటయ్యా? ఏయ్, నిజం చెప్పు, నువ్వు 10th క్లాస్ ఇంగ్లీష్ ఫెయిల్ కదా? 7th కూడా ఫెయిలే. ఏ 4 fathers అంటే 4 fathers నలిగిపోయిన మదరు కాదయ్యా, మన పూర్వీకులు అని అర్థం. పూర్వీకులు అంటే అదో క్యాస్ట్ కదా, తప్పుగా అర్థం చేసుకోవద్దు. తెలుగులో కూడా నేను ఫెయిలే. మీరు బాగుండాలి సార్. ఏ మన ముందున్న ఒకటే మార్గం, నో సపోర్ట్ టు సామి. ఒక్కరు కూడా పనికి వెళ్ళకూడదు. మేం పడే బాధలేవో మేము పడుతూనే ఉన్నాం. మీరు ఇందులోకి రావద్దమ్మా. అది ఊరు మిమ్మల్ని నమ్ముకుందన్నారు, కనీసం ఆ ముసలోడు కూడా మిమ్మల్ని నమ్మట్లేదు. నా మాట విని ఇంకా లేట్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోదా మేడం? జ్యోతి గారు, ఇంటెలిజెంట్ పీపుల్ ఎప్పుడు ఒకటే ప్లాన్తో ఉండరు, ప్లాన్ బి పెట్టుకుంటారు. అర్థమైంది మ్యామ్. ఇటు నుంచి కాకపోతే అటు నుంచి నరుక్కొని రావాలి, అంతేగా? ఎటు నుంచి కాకపోతే ఎటు నుంచి నరుకొస్తావు? జ్యోతి రాబిన్, మ్యామ్ అక్కడ కెమెరా ఉంది. ఇక్కడ తిరగకు. ఓకే. ఈ గాంజా బ్యాచే ఇంత అడ్వాన్స్డ్ గా తయారయ్యారంటే మనలాంటి ఇంటెలిజెంట్ పీపుల్. అర్థమైంది మ్యామ్. వాడు కెమెరాలే పెట్టాడు, మీరు ఆ కెమెరా యాక్సెస్ తో వాడి ఫోన్ హ్యాక్ చేయాలనుకుంటున్నారు, అంతే కదా? దట్స్ మై బాయ్, డు ఇట్. ఏంటి ఆవిడ అంత ఇంటెలిజెంటా? అసలు ఇంటెలిజెంట్ పీపుల్ ని ఫస్ట్ టైం ఇంటెలిజెంట్ అని ఎవరన్నారో తెలుసా? అర్థమైంది, ఇంటెలిజెంట్ పీపులే. దాట్స్ మై బాయ్. నీ మూతి కమింగ్ మేడం. నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తున్నావు. ఫోన్ ఏంటి, మనం హ్యాక్ చేయటం ఏంటి? చేయడం ఏంటి, చేస్తాంగా. ఎప్పుడు? రే, ఆ స్వామిగారి ఫోన్ మన కంట్రోల్లోకి వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి? సేమ్ మెసేజ్ కాంటాక్ట్స్ లో ఉన్న వాళ్ళందరికీ పంపించు. ఓకే, సెండింగ్. నీ ఫోన్ హ్యాక్ అయింది. నీ నంబర్ నుంచి వచ్చిన మెసేజ్ క్లిక్ చేసాం. మా అందరి ఫోన్లు కూడా హ్యాక్ అయ్యాయి.
ఎవరు నన్ను ఆ పనికి చూస్తున్నారో? ఎవరు? అప్డేట్స్ అని ఎన్నిసార్లు ఫోన్ చేస్తాను మా బాస్ గారు. స్విచ్ ఆఫ్ చేయలేను, బ్లాక్ చేయలేను. సుపారీ మాట్లాడి లేపించేసి బెటర్. హలో Are you mad? మ్యామ్ You మీరు అర్జెంట్గా ఫోన్ కట్ చేయండి. one second. మిమ్మల్ని ఆపేదా సామిగాడు కాదు, వాడే కన్ఫర్మ్.